హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈరోజు రూ. 25తో మొదలుపెట్టి ఎన్ని పద్ధతుల్లో మనం డబ్బులను సేవ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నేను చెప్పిన ఒక 3 మెథడ్స్లోని మీకు ఏ మెథడ్ నచ్చింది, మీకు ఏది పాసిబిలిటీ ఉంది డబ్బులను సేవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా రూ. 25కు రెండవ రోజు ఇంకొక రూ. 25 కలుపుకుంటే రూ. 50 గాను, దానికి ఇంకొక 25 కలిపితే 75 గాను, ఇలా కలుపుకుంటూ వెళ్తే 10వ రోజుకు రూ. 250 అవుతుంది. మొత్తంగా 10 రోజులకు డబ్బులను చూసుకుంటే రూ. 1375 మనం సేవ్ చేసుకున్నట్లు. ఇలానే 10 రోజులుగా 50 రోజులు చేసుకోండి. మొత్తంగా చూసుకుంటే 1375 1375 5 ఇంటూ 1375 ఎంత అవుతుందో తెలుసా అండి? రూ. 6875 అవుతుంది 50 రోజులకు. ఈ పద్ధతిని ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ, పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వీళ్ళెవరూ సేవ్ చేయలేరండి. అంటే రూ. 250 పర్ డే అంటే కొంచెం కష్టమే. దీన్ని 4 రోజుల వరకు డివైడ్ చేసుకోండి. 4 రోజులకు రూ. 100 అవుతుంది కదా. ఈ విధంగా 4 రోజులు డివైడ్ చేసుకుంటూ నెల రోజుల ఛాలెంజ్ని అయితే మీరు చూడండి. ఇలానే 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నారంటే 6875 ఇంటూ 2 రూ. 13,750 అవుతుంది 100 రోజులకు. చూసారా? రూ. 25తో స్టార్ట్ చేసుకుంటే 100 రోజులకే మనం రూ. 13,750 సేవ్ చేసుకోగలము. కానీ ప్రతిరోజు సంపాదించుకునే వాళ్లకు అంటే డైలీ వైజ్ వచ్చే అమౌంట్ ఉంటుంది కదండి, వాళ్లకు మాత్రమే ఈ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది. ఇక సంవత్సరానికి చూసుకుంటే మనం 10 రోజులుగా డివైడ్ చేసుకుంటే సంవత్సరాన్ని 36 అవుతుందండి. ఇంకొక 5 రోజులు అంటే 1375 ఇంటూ 36 49,500 ప్లస్ ఇంకొక 5 రోజులు ఉంటాయి కదండి, వాటికి చూసుకుంటే రూ. 375 అవుతుంది. మొత్తంగా రూ. 49,875 అవుతుంది. దీన్ని రౌండ్ ఫిగర్గా చేసుకోవాలంటే ఇంకొక రూ. 125 కలుపుకోండి, రూ. 50,000 అయిపోతుంది. ఇలా మేము డబ్బులను ఎఫర్ట్ చేయలేం, 10వ రోజుకి 250 అంటే ఎక్కువైపోతుంది అని అనుకుంటే మాత్రం ప్రతిరోజు కూడా మీరు రూ. 25 మాత్రమే సేవ్ చేయండి. సంవత్సరం మొత్తం అంటే 365 రోజులు కూడా ప్రతిరోజు రూ. 25 సేవ్ చేసుకోగలిగితే 25 ఇంటూ 365 ఈక్వల్ టు 9,125 అవుతుంది. ప్రతిరోజు రూ. 25 మాత్రమే సేవ్ చేసుకోండి. దగ్గర 9,200 సేవ్ చేసుకోగలము. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఇది పెద్ద అమౌంటే అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకు రూ. 25 మనం చేతికి ఇవ్వం కనుక రూ. 5తో స్టార్ట్ చేయండి. కాలేజ్కి వెళ్ళే పిల్లలు రూ. 25 అంటే ఈజీగానే సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రతిరోజు దేనికో ఒక దానికి అమౌంట్ ఇస్తూనే ఉంటారు కనుక దాంట్లో నుండి రూ. 25 సేవ్ చేసుకోండి. సంవత్సరానికి రూ. 10,000 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక రెండవ మెథడ్ కూడా చాలా ఈజీ మెథడ్ అండి. ఇది కూడా ఎవరైనా చేయవచ్చు. కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 10వ రోజు వచ్చేటప్పటికి రూ. 70 సేవ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. కనుక రెండో మెథడ్ కూడా ఈజీగానే ఉంటుందండి. ఇది కూడా హౌస్ వైఫ్స్, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా సేవ్ చేసుకునే మెథడే. రూ. 25కు ఇంకొక రూ. 5 కలుపుకొని రూ. 30, 30కి రూ. 5 కలుపుకుంటూ 35, ఇలా 5 మనం పెంచుకుంటూ వస్తే 10వ రోజుకు రూ. 70 అవుతుందండి. 10 రోజులకు రూ. 70 అవుతుంది. మొత్తంగా కలుపుకుంటే రూ. 475. ఇంకొక రూ. 25 మనం కలుపుకోగలిగితే మొత్తంగా రూ. 500 అవుతుంది. ఇదే విధంగా 100 రోజుల ఛాలెంజ్ చూసుకుందాము. అంటే 100 డేస్ ఛాలెంజ్లోని మనకు 475 ఇంటూ 10 చేసుకోగలిగితే రూ. 4,750. దీనికి ఇంకొక రూ. 250 కలుపుకోగలిగితే రూ. 5,000 వరకు మనం సేవ్ చేసుకోగలము. రూ. 5,000 వరకు మనం 100 రోజులకు సేవ్ చేసుకోగలము. 10 రోజులకు రూ. 475 అంటే 10 ఇంటూ 10 100 కదండి. కనుక 10 రోజుల డబ్బులు మనకు ఎంత వచ్చాయి? రూ. 475 ఇంటూ 10 రూ. 4,750. మొత్తంగా రూ. 5,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక 50 రోజులకు చూసుకుంటే 475 ఇంటూ 5 రూ. 2,375.
దీన్ని రౌండ్ ఫిగర్గా చూసుకుంటే 2500 రూపాయలు. ఇలా మనం ఈజీగా రౌండ్ ఫిగర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం తక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు, ఎక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు, కలుపుకుంటే రౌండ్ ఫిగర్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా డబ్బులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ 50 డేస్ ఛాలెంజ్, 100 డేస్ ఛాలెంజ్ ఆపేసుకోకుండా 365 డేస్ కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండండి. 10 రోజులుగా డివైడ్ చేసుకుంటూ, అంటే 365 రోజులను 10 రోజులుగా డివైడ్ చేసుకుంటే మనకు 36.5 వస్తుంది. అంటే 360 రోజులు ప్లస్ 5 అనమాట. అంటే ఇక్కడ 10 రోజులు మనం ఆల్రెడీ చూసుకుంటే 475 రూపాయలు వచ్చింది కనుక 475 ఇంటూ 36 చూసుకుందాము. మొత్తంగా మనకి ఎంత వస్తుందండి? 17,100 రూపాయలు వస్తుంది. ఈ 17,100 రూపాయలు అనేది 360 రోజులకు మాత్రమే. మనకి ఇంకొక 5 రోజులు మిగులుతుంది కదండి. ఆ 5 రోజుల డబ్బులను మనం కలుపుకుంటే 25, 30, 35, 40, 45 వరకు మనం కలుపుకోగలిగితే 175 రూపాయలు అవుతుంది. అంటే 17,100 రూపాయలు ప్లస్ 175 ఈక్వల్ టు 17,275 రూపాయలు అవుతుంది. మనం దాన్ని రౌండ్ ఫిగర్గా చేసుకోగలిగితే 17,500 రూపాయలు అవుతుంది. అంటే ఒక సంవత్సరానికి మనం ఎంతండి సేవ్ చేసుకోగలిగాము? 17,500 రూపాయలు. 25 రూపాయలకు 5 రూపాయలు 5 రూపాయలు కలుపుకుంటూ వెళ్తే ఇక్కడ మనం 17,500 రూపాయల వరకు మనం సంవత్సరానికి సేవ్ చేసుకోగలిగాము. ఇక థర్డ్ మెథడ్ మనం చూసుకోగలిగితే ఫస్ట్ డే మనం 5 రూపాయలతో స్టార్ట్ చేద్దామండి. చిన్న అమౌంట్, అది స్కూల్ పిల్లల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్స్ కూడా ఇంకా ఈజీగా చేసుకునే మెథడ్ అండి ఇదైతేను. నేను 25 రూపీస్తో స్టార్ట్ చేయకుండా మీకు 5 రూపీస్తో కూడా స్టార్ట్ చేసి చూపించాను ఇందులోనే. దీంట్లోని ప్రతిరోజు 5 రూపాయలకు 5 రూపాయలు కలుపుకుంటూ వెళ్తే 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 రూపాయల వరకు అయిందండి 10 రోజులకైతేను. 10 రోజుల డబ్బులు మొత్తంగా కలుపుకుంటే 275 రూపాయలు అవుతుంది. 5 రూపాయలతోని 50 డేస్ ఛాలెంజ్ చూసుకున్నాం అనుకోండి, 275 ఇంటూ 5 చూసుకుంటే మనకు 1,375 రూపాయలు వస్తుంది. రౌండ్ ఫిగర్గా 1,400 వస్తుంది 50 డేస్ ఛాలెంజ్లో చూసుకుంటే. అంటే మనం 5 రూపాయలతో స్టార్ట్ చేసుకొని 50 రోజుల్లో 1,400 సేవ్ చేసుకోగలిగాము అని అంటే 100 రోజులకు మనం 275 ఇంటూ 10 చేసుకోగలిగితే 3,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. అంటే 2,750 రూపాయలు వస్తుందండి. ఇంకొక 250 రూపాయలు మనం కలుపుకోగలిగితే 3,000 రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా మనం అక్కడితో ఆపేసుకోకుండా సంవత్సరానికి మనం చూసుకోగలిగితే మనం 365 డివైడెడ్ బై 10 చేసుకుంటే 36.5 వస్తుందండి. అంటే 275 రూపాయలు ఇంటూ 36 పదులు అనమాట. మనకి 360 రోజులు కదండి. సో 10 రోజులకి 275 రూపాయలు అంటే 36 ఈక్వల్ టు 9,900 రూపాయలు వస్తుందండి. రౌండ్ ఫిగర్గా చూసుకోగలిగితే 10,000 అవుతుంది. కానీ ఇంకా ఇక్కడ 5 రోజులు మిగిలాయి కదండి. 360 రోజులకు మాత్రమే చూసుకుంటే 9,900 రూపాయలు వచ్చింది. ఇంకో 5 రోజుల డబ్బులు చూసుకోగలిగితే 5 రూపాయలు ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 చూసుకుంటే 75 రూపాయల వరకు అవుతుందండి 5 రోజులకైతే. మొత్తం 9,900 ప్లస్ 75 రూపాయలు మనం కలుపుకోగలిగితే 9,975 రూపాయలు అన్నమాట. అంటే ఇక్కడ మన సంవత్సరానికి 9,975 రూపాయలు అవుతుంది. ఇంకొక 25 రూపాయలు కలుపుకోగలిగితే 10,000 రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇక్కడ 5 రూపాయలతో స్టార్ట్ చేసి 50 రోజులకు మనం 1,400 రూపాయలు సేవ్ చేసుకోగలిగితే 100 రోజులకు 3,000 రూపాయలు, 365 రోజులకు దగ్గరలో 10,000 రూపాయలను మనం సేవ్ చేసుకోగలిగాము. కేవలం 5 రూపాయలతో స్టార్ట్ చేసి. కనుక హౌస్ వైఫ్స్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అనుకుంటే, చిన్న మొత్తంతో స్టార్ట్ చేయాలనుకుంటే 5 రూపాయలు స్టార్ట్ చేయండి. కొంచెం ఎక్కువ అమౌంట్ మాకు కావాల్సి ఉంటుంది అని అంటే 25 రూపాయలు కొంచెం కష్టపడండి. అంటే 25 రూపాయలు ఒకే రోజు మనకు రావు కనుక మనం ఎప్పుడు మనకి అమౌంట్ దొరికితే, అంటే ఒక రోజు 100 వస్తుంది మన చేతిలో ఉంటుంది, ఒకరోజు 200 ఉంటుంది, లేదు 5 రూపాయలే ఉంటుంది అనుకున్నప్పుడు ఎంత ఉంటే అంత మనం అమౌంట్ మనం పక్కన పెట్టుకోవడానికి చూడండి, కానీ వాటిని ఖర్చు చేయడానికి అయితే ప్రయత్నించకండి. ఇక మొదటి మెథడ్లో చూసుకుంటే మనం ఎక్కువ అమౌంట్ చూసుకోగలిగితే 250 వరకు మనం సేవ్ చేసుకోగలము అని అనుకుంటే మాత్రం సంవత్సరానికి 50,000 రూపాయలను సేవ్ చేసుకోగలము. అలానే ప్రతిరోజు 25 రూపాయలకి 5 రూపాయలు కలుపుకుంటూ సేవ్ చేసుకోగలము. 70 రూపాయల వరకు మనం రోజులో సేవ్ చేయగలము అనుకుంటే 475 రూపాయలు 10 రోజులకైతే సంవత్సరానికి 17,500 రూపాయలు సేవ్ చేస్తాము. అలానే లేదు చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తాము అంటే 5 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మేము ఎఫోర్డ్ చేయగలము అనుకుంటే 10 రోజులకు 275 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయల వరకు మనం ఎఫోర్డ్ చేయగలము. వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.